అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి. దాంట్లో ఒకటైనటువంటి స్కాంద పురాణంలో ఈ మోపిదేవి దేవాలయం యొక్క చరిత్ర, కృష్ణానదీ తీర మహత్యం గురించి చెప్పబడుతూ ఈ వచ్చారంటారండి. మేము వేములవాడ నుండి వచ్చారు. వేములవాడ అంటే ఎక్కడండి అది? తెలంగాణ నుంచి. అంటే ఇక్కడ గుడి ఎలా తెలిసింది మీకు? అంటే మాకు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచి మోపిదేవి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి మంచి డెవలప్మెంట్ ఉంటుంది, అనుకున్నాయన్నీ జరుగుతాయని ద్వారా మేము వచ్చాము. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి అనే గ్రామం వచ్చామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది దర్శించుకునే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామం రావడం కూడా పెద్ద కష్టమైతే కాదు. మనకి ఇక్కడ మచిలీపట్నం నుంచి ఒంగోలు వెళ్ళి బైపాస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో అయితే ఈ గ్రామం ఉంటుంది, చాలా దగ్గరలోనే ఉంటుంది. మనం ఈ గ్రామం ఏ విధంగా ఉంది, అలాగే ఆలయం గురించి చూస్తూ అయితే మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. అండి నమస్తే అండి. నమస్తే. చెప్పండి. అంటే మోపిదేవి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయమేనా, ఇంకా ఏమన్నా ఈ ఊర్లో చూడడానికి ఉంటాయి? చూడడానికి బాలసుబ్రహ్మణ్య స్వామి అని ఇక్కడ కాలనీలో ఒక గుడి ఒకటి. ఓకే ఓకే. ఇంక మిగతాది ఇంక ఆలయమే, ఇంకా ఆలయమే. అసలు ఖాళీ ఉండదేమోనండి? ఖాళీ ఉండదు. మేము ఉండగా కూడా గుడిలో మేము సరదాగా ఆడుకోవడం పాడుకోవడం. అక్కడ పనికి కూడా వెళ్ళాను నేను. ఓకే. అలా చాలా ఫ్రీగా ఉండేది. ఇది నిదానంగా కాలక్రమేణా డెవలప్ అయింది, బాగా భక్తులు బాగా రద్దీ పెరిగింది. ఈ మధ్య చాలా బాగుంది. ఖాళీ ఉండట్లేదు. ఖాళీ ఉంటుంది. అంటే ఎక్కువ మనకి ఏ కోరికలు నెరవేరుతాయని వస్తారంటారండి ఇక్కడికి? ఈ నాగదోషాలు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు కళ్యాణం చేసుకోవడం, ఇలాంటివి. అది ఇంకా చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఓకే. చెవులు కుట్టించుకోవడం, మళ్ళీ ముడుపులు కడతాం, పిల్లలు పుట్టిన ముడుపులు కడతాం, ఇలాంటివి ఉంటాయి. కొంతమంది నాగ శివలింగాల ప్రతిష్ఠ కూడా చేస్తారు. ఓకే. పెదకళ్ళ పెళ్లి దానికి మాత్రం కంపల్సరీ వస్తారు. దక్షిణ కాశీ అక్కడ కూడా ఉంది. పెదకళ్ళ పెళ్లి, దక్షిణ కాశీ శివరాత్రి కానీ చాలా బాగా ఇక్కడ ఏదైనా మిగతా కార్యక్రమాలు అక్కడ చేసుకుంటా ఉంటారు. ఓకే సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. మోపిదేవి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం ఒక ఎత్తు అయితే, సంవత్సరంలో కొన్ని విశిష్ట రోజుల్లో ఒక సర్పం ఆలయంలో దర్శనమివ్వడం మరొక ఎత్తు. అలాగే ఎంతోమంది భక్తులు తాము అనుకున్నవన్నీ నెరవేరడంతో ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్వామి ఇక్కడ ఎలా వెలిశారు, ఆలయ నిర్మాణం ప్రాచీన కాలం నుంచి ఇప్పటి చల్లపల్లి జమీందారుల వరకు ఎలా జరిగింది, అలాగే స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, ఇలాంటివన్నీ ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో చూస్తూ అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి. అంటే బస్ స్టాండ్ దగ్గరలోనే ఉందంటారా? బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి, 10 అడుగులు వేస్తే రావచ్చు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిపోవచ్చు. అదే మనకి వెహికల్స్ వేసుకొస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకుంటాం. ఎంత వెహికల్ అయితే ఎంత? కార్ వచ్చేసి 50 రూపాయలు అండి, బైక్ వచ్చేసి 10 రూపాయలు, ఆటో వచ్చేసి 20 రూపాయలు, హెవీ వెహికల్స్ వస్తే 100, 200. ఓకే. ఏ రోజున ఎక్కువ మంది వెహికల్స్ వస్తాయి అంటారండి ఇక్కడికి? సండే, ట్యూస్డే ఎక్కువ వస్తారు, హాలిడేస్ లో వస్తారండి. ఓకే. ఖాళీ ఉండదేమో ఆ రోజు? అందరి ఫుల్ అవుతుంది, ఒక్కొక్కసారి ఉండదు. అమావాస్య టైంలో తక్కువ వస్తారు. మధ్యలో పెట్టారు, ఈ మధ్యలో పెట్టారు. 2 years అవుతుంది. చెరువు కూడా ఎందుకంటారు, తర్వాత ఏమైనా చూడడానికి అది అంటారా? లేదండి, అది కోనేరు. కోనేరు అది. ఇప్పుడు ఆ కోనేరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక తెప్పోత్సవం జరగడానికి ఆ కోనేరు మాట. కోనేరు ఈ మధ్యలో ఇప్పుడు రెడీ చేస్తున్నట్టున్నారు. రెడీ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే.
ఆలయానికి వస్తే మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే అటు నుంచి ఉంది, బయటికి ఇటు నుంచి వస్తామన్నమాట. ఈరోజు మంగళవారం కాబట్టి కొంచెం జనం తక్కువే ఉన్నారు. ఇటు నుంచి ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మిగతా విషయాలు అయితే చూస్తూ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కువ ఆదివారం బిజీగా ఉంటుంది. ఆదివారం బిజీగా ఉంటుంది సార్. ఆదివారం మంగళవారం అండి. టైమింగ్స్ ఏమంటుంటాయి గుడికి? ఉదయం 5 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 1 గంట 2 అవుతుంది సార్ గుడి కట్టేసేటప్పటికి. ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుంది? రోజు ఉంటుందండి. ఉదయం పూట 11:30 కాడి నుంచి 2 వరకు సార్. 2 కాడి నుంచి మళ్ళా రాత్రి 7:30 కాడి నుంచి 8. 2 పూట్ల అన్నదానం ఉంటుంది సార్. సాయంత్రం ఉంటుంది సార్. 2 పూట్ల ఉంటుంది సార్ అన్నదానం. ప్రతిరోజు ఉంటుందండి. టోకెన్ సిస్టమ్ లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి టోకెన్ సిస్టమ్ కూడా లేదు సార్. ఎంతమంది ఉంటే అంతమందికి కంటిన్యూగా పెడతానే ఉంటారు సార్. ఇప్పుడు బాగా బయట దూరం నుంచి వస్తే ఉండడానికి నైట్ ఉంది సార్. నైట్ ఉంది సార్. మామూలు 8 ఉండడానికి ఉందండి. రాత్రి 9 గంటల రూమ్స్ లేవండి. లోపల గుళ్ళోకి పంపిస్తారు సార్ 9 గంటలకి. గుళ్ళో పడుకోవచ్చు. పడుకోవచ్చు అండి. అంటే ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ చెప్పాల్సి వస్తుంది సార్. రెండు చెప్పి నైట్ వచ్చి గుళ్ళో లోపల పంపిస్తారు సార్. లేదంటే ప్లేస్ సరిపోతే లోపల ఇంకా వేరే ఇంకా అన్నదానం షెడ్ ఇట్లో ఉంటారు సార్. ఉండడానికి అవకాశం ఉంది సార్. ఇక్కడ మామూలు బాత్రూమ్లు ఉంటాయి సార్. ఇక్కడ ఉన్నాయి. కళ్యాణ మండపంలో కూడా ఉంటాయి సార్. సార్ భక్తులకి ఏమి ఇబ్బంది లేదు సార్. పిల్లలు పుట్టినోళ్ళు పడుకుంటారంట కదా, ఎక్కడది? గుళ్ళోనే సార్. గుళ్ళోనే పడుకోవచ్చు అండి. ఉయ్యాల అయ్యేమో ఉయ్యాల వేసుకోవాలంటే కళ్యాణ మండపంలో సార్. ఒక ధర్మకాట అది కూడా ఇక్కడే ఉంది సార్ గుళ్ళోనే. నా పేరు రామకృష్ణ అండి. ఎం రామకృష్ణ. సార్ నమస్తే అండి. నమస్కారం. అంటే స్వామివారి హిస్టరీ గురించి తెలుసుకుందామని వచ్చాను సార్ మీ దగ్గరికి. అవునండి. ఇది మోహినీపురం అంటారండి. మోహినీపురం. ఓకే. మోపిదేవిగా కాలక్రమేణా పేరు చెందింది. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కోరికలు కోరుకున్న సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఇక్కడ వెలిశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే, ఈయన నాగరాజు ఆయనే. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర్. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ, ఆరోగ్యం కానీ, ఇతరితర సమస్యలు కానీ, రాహుకేతుల పూజలు కానీ, అభిషేకాలు కానీ, కళ్యాణాలు కానీ, ఏది కోరుకున్నా ఏది చేసుకున్నా మన కోరిక నెరవేరుతుంది. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. రోజులు రావాలని ఏమన్నా ఉందండి? ఉంటుంది. మంది ముక్కు బట్టి ఉంటుంది. ఇన్ని వారాలు చేసుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి పాలు పోసుకుంటాం అని చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. ఏ రోజు వస్తే బాగుంటుంది? ఆదివారం మంగళవారాల ప్రసిద్ధి. షష్ఠి రోజున ప్రసిద్ధి సుబ్రహ్మణ్యేశ్వర. షష్ఠి రోజున. ఈ రోజు ఏంటంటే స్పెషల్? నిన్న కళ్యాణం జరిగిందండి. షష్ఠి కళ్యాణం జరిగింది. ఈ 4 రోజులు ఉత్సవాలు, పూజలు ఏమి ఉండవు. సుబ్రహ్మణ్య స్వామి పూజలు కానీ, కళ్యాణం ఒకటే జరుగుతుంది. అభిషేకాలు కానీ, సర్పదోష పూజలు కానీ, దర్శనాలు ఒకటే, పుట్లో పాలు పోసుకోవటం ఒకటే జరుగుతుంది. మన అనుకున్న కోరిక నెరవేరుతుంది. పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి పడుకుంటారండి. ఇక్కడే ఇక్కడ మొత్తం పడుకుంటారు. మొత్తం పడుకోవచ్చు. చుట్టూరు వాడు ఒక రోజు నిద్ర చేస్తారు. నిద్ర చేసి ఆ కోరిక తీరుతుంది. ప్లస్ పూజలు, సర్పదోషము, అభిషేకము, కళ్యాణము, వాళ్ళని వీళ్ళని బట్టి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఇది అవుతుంది. సంతానం 6 నెలల్లోపు సంతాన ప్రాప్తి అవుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. అదే అండి. మీ పేరండి? నా పేరు చిన్నగారు అంటారు. కాశీపట్ల చిన్నగారు. కాశీపట్ల వారండి. చిన్నగారు అంటారు. ఇక్కడ ఉంటారండి మీరు? రాహుకేతులు పూజలో ఉంటామండి. రాహుకేతు పూజ మీరే? ఇక్కడ రాహుకేతు పూజ కూడా బాగా సర్పదోషం బాగా వెల్లోటెడ్ అండి. ఏ రోజు చేసుకోవాలండి అది? ఎప్పుడే రోజు ఉంటే ఆదివారం మంగళవారం ప్రసిద్ధి. ఆదివారం నేను వెంకటేశ్వరరావు గారు కలిసి చేస్తూ ఉంటాను. ఎంత టైం పడుతుందండి? గంట పడుతుందండి. గంట పడుతుంది. మనం ముందు రోజు రావాలంటే ముందు రోజు వచ్చి నిద్ర చేసి పూజ చేయించుకుని దర్శనం చేసుకుని ఇచ్చేది భోజనం అన్నప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనకి అన్నప్రసాదం పొద్దున్న కూడా సాయంత్రం 2 పూట్ల ఇస్తారు. ఇబ్బంది ఏం లేదు, రిస్క్ ఏం లేదు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఫ్రీనే. పూజ ఫ్రీ.
పూజ టికెట్, భోజనాలు ఫ్రీ. భోజనాలు ఫ్రీ. పూజకి ఎంత ఉంటుంది అంటే 750. రాహుకేతు పూజ. ఇంకేం పూజలు ఉంటాయండి? మరి కళ్యాణాలు ఉంటాయి 1250. 1250 రూపాయలు. రుద్రాభిషేకాలు ఉంటాయి 750. లోపలికి దర్శనాలకి తీసుకెళ్తారు, తీర్థ ప్రసాదాలు. 200 రూపాయల అభిషేకాలు ఉంటాయి. అవన్నీ జరుగుతాయండి, శుభ్రంగా జరుగుతుంది, ఏ ఇబ్బంది ఉండదు సార్. థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆలయంలోకి ఎంటర్ అవ్వడానికి ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో చూసింది అవుట్ సైడ్కి అటు నుంచి వస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ పక్కనే మనం ముడుపులు అయ్యి కట్టి ప్లేస్ అది ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇటు వెళ్ళి. మనం చూడొచ్చు పూర్వం కట్టిన గుడి ఎలా ఉందో అలా ఉంచారు. ఇప్పుడు రోడ్డు హైట్లో ఈ మన మండపం ఎదురుగా కనిపిస్తుంది. ఆలయం వచ్చేసరికి చాలా డౌన్లో ఉందన్నమాట. ఆలయాన్ని ఏం మార్చలేదు, ఓన్లీ బయట ఇది మండపం ఇది మార్చారు తప్ప ఈ కింద ప్లేస్ అంతా అదే. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి గుడికి? సోమవారం వెలిచాడు, మేము ఇక్కడే ఉంటాం, గుళ్ళోనే ఉంటాం. వరాలు ఇచ్చే తండ్రి. పిల్లలు లేని వాళ్ళ పిల్లలు, పెళ్లి కాని వాళ్ళ పెళ్లిళ్ళు, ఆతికేకుండా బాధలుండా. ఇక్కడ మొక్కు ఇది ఉడిపి ఎలా కట్టాలంటారు? ఇది ఉడుపు కొనుక్కుని గుళ్ళోకి వెళ్ళి సోమవారం చూపించొచ్చి 3 ప్రదక్షిణాలు చేసి కడతారు. 3 ప్రదక్షిణలు చేసి కోరికని అప్పుడు కట్టాలన్నమాట. కడతారు తల్లి, కోరిక నెరవేరుతుంది. మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటారు స్వామి దగ్గరికి. ఒక్కసారి వచ్చారంటే తాతలు మామూలు అయ్యేదాకా వస్తానే ఉంటారు. అంత సాధించాలి. తండ్రి రూపంలో వెళ్చాడు నాన్న. తండ్రి రూపంలో వెళ్చాడు. సరేనండి సార్. నమస్తే అండి సార్. మోపిదేవి ఆలయం అసలు చరిత్ర పూర్వం నుంచి ఎలా ఇక్కడ వెలిసింది ఇవన్నీ ఒకసారి మీరు చెప్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాను సార్. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యో వసద్యత్ర భక్తిముక్తి ఫలప్రద అని చెప్పి మన యొక్క అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి. దాంట్లో ఒకటైనటువంటి స్కాంద పురాణంలో ఈ మోపిదేవి దేవాలయం యొక్క చరిత్ర, కృష్ణానదీ తీర మహత్యం గురించి చెప్పబడుతూ ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని దాంట్లో ఉటంకించారు. కలియుగాంతం వరకు మనం చూసేటువంటి మోపిదేవి క్షేత్రంలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి స్వామివారి కింద పుట్ట ఉంది, నాగపుట్ట. నాగపుట్టలో ఉన్నటువంటి లింగాన్ని అగస్త్యుల వారు ప్రప్రథమంగా సేవించినట్టుగా మనకి చరిత్ర ద్వారా అవగతమవుతోంది.
కలియుగాంతం వరకు ఆయన పంచాక్షరి చేసుకుంటూ ఉండవలసిందని చెప్పి పార్వతీదేవి ఆనతిచ్చినట్టు మనకి తెలుస్తోంది. ఒకానొక సమయంలో సనక సనందనాది మహర్షులు, లక్ష్మీదేవి, శచీదేవి పార్వతీ పరమేశ్వరుల సందర్శనార్థం కైలాసమునకు వెళ్ళగా వాళ్ళ రాకను చూసినటువంటి పార్వతీదేవి అంకమున కూర్చున్నటువంటి కుమారస్వామి హేళనతో నవ్వారట. ఏమిటి నాయన నవ్వడానికి గల కారణం ఏమిటని చెప్పి కుమారుని గూర్చి పార్వతీ అమ్మవారు ప్రశ్నించగా, సనక సనందనాది మహర్షులేమో జ్ఞానస్వరూపుడు, మాయాస్వరూపుడులేమో అమ్మవార్లు. మాయ ఉన్న చోట జ్ఞానం ఉండదు కదా. మాయ అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుతురు. వెలుతురున్న చోట చీకటిని ఊహించలేం, అలాగే చీకటి ఉన్న చోట వెలుతురును కూడా ఊహించలేం కదా. ఆ మాయాజ్ఞానముల యొక్క నిడివిని తెలుసుకున్నట్టు వరకు మాయాజ్ఞానములు కలిసి వస్తాయని చెప్పి సందేహం వెలిబుచ్చగా, మాయాజ్ఞానముల యొక్క నిడివిని తెలుసుకున్నట్టు వరకు కలియుగాంతం వరకు తండ్రి గారి గురించి తపస్సు చేసుకోమని చెప్పి పార్వతీదేవి ఆనతిస్తారు. అప్పుడు లగాయతుగా ఆయన ఆ వల్మీకంలో పుట్టలో సర్పరూపం ధరించి ఉరగ రూపంలో పంచాక్షరి చేసుకుంటూ ఉంటున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొంతకాలానికి లోపాముద్ర శిష్య సహితంగా అగస్త్యుల వారు దక్షిణ దేశ యాత్ర చేయవలసి వచ్చినట్టుగాను మనకి తెలుస్తుంది. ఎప్పుడంటే మనకి అనేకమైనటువంటి పర్వతరాజులు ఉన్నాయి. దాంట్లో వింధ్య పర్వతం కూడా ఒక శ్రేష్ఠ పర్వతం. వింధ్యుడు తమకన్నా గొప్పవారు ఎవరు లేరనేటువంటి గర్వంతో మెడిసిపడుతూ సూర్యమండలం కన్నా పైకి వెళ్ళి నిలిచేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు, సూర్యగమనం లేకపోతే సృష్టికి విఘాతం కాబట్టి దేవతలంతా వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట. ఈ సృష్టి విఘాతమైనటువంటి ఉపద్రవాన్ని నుంచి కాపాడవలసిందని చెప్పి ఆయన బ్రహ్మగారు లోపాముద్రా శిష్య సహితంగా అగస్త్యుల వారిని ప్రేరేపించారట. నాయన దక్షిణ దేశ యాత్ర చేయవలసింది మీరు అని చెప్పి, లోక కళ్యాణం కొరకు అని చెప్పి బ్రహ్మగారు చెప్పినట్టు ఆయన ఉత్తర దేశ యాత్ర నుంచి దక్షిణ దేశ యాత్ర శిష్య సహితంగా అగస్త్యుల వారు చేస్తూ విజయవాటికలో దుర్గా అమ్మవారిని, అలాగే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు వారిని సేవించి ఇక్కడే పులిగడ్డ అనేటువంటి గ్రామం ఉన్నది. ఈ మోపిదేవి గ్రామానికి అవతల దాన్ని వ్యాఘ్రపురి అని చెప్పి దాంట్లో సంబోధించేవారు. ఇందాక చెప్పినట్టుగా వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యో వసద్యత్ర భక్తి ముక్తి ఫలప్రద అని చెప్పి వ్యాఘ్రపురికి పులిగడ్డ అనేటువంటి గ్రామం ఉంది ఇప్పుడు పేరు. ఆ వ్యాఘ్రపురికి తూర్పు దిక్కునున్నటువంటి క్షేత్రం కుమారక్షేత్రంగా భాసిల్లుతుంది అని చెప్పి పేర్కొనబడి ఉన్నది. ఆ వ్యాఘ్రపురిలో కృష్ణానది పాయ ఉన్నది. ఆ కృష్ణానదిలో స్నానమాచరించి అగస్త్యుల వారు తపస్సు చేసుకున్నటువంటి సమయంలో దివ్య దృష్టితో పరిశీలించి చూడగా పంచాక్షరి చేసుకుంటూ స్వామి సర్పరూపం ధరించి ఇక్కడ ఉన్నట్టుగా ఆయనకి దివ్య దృష్టితో పరిశీలించగా ఆయన ప్రతిరూపంగా ఒక లింగాన్ని దాంట్లో ఆయన విడిచిపెట్టినట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ లింగాన్ని ప్రప్రథమంగా అగస్త్యుల వారు సేవించినట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది. తర్వాత వీరారపు పర్వతాలు అనేటువంటి కొమ్మరి అతను పాకలు పందిళ్ళు వేసి స్వామిని సేవించి భక్తితో స్వామికి ఏనుగు, అలాగే అశ్వము ఇత్యాది వస్తువులన్నీ కూడా మట్టితో తయారు చేసి స్వామికి సమర్పించినట్టుగా వీరారపు పర్వతాలు అనేటువంటి వారు సమర్పించినట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. తదుపరి కాలానుగుణంగా చల్లపల్లి జమీందారు వారు దేవాలయ నిర్మాణాదులు ఇవన్నీ ఏర్పాటు చేసినట్టుగా మనకి చరిత్ర ద్వారా అవగతం అవుతుంది. సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది ఈ దేవాలయం. ఇప్పటిది కాదు, అగస్త్యుల వారు ఇప్పటి వారు కాదు కదా. అందుకని విశేషం ఏమిటంటే గర్భాలయంలో పుట్ట ఉంటుంది, కింద పైనేమో సుబ్రహ్మణ్య స్వామి లింగ రూపంలో ఉంటారు. ఆ లింగానికే 1000 పడగలు ఉంటాయి, డాట్స్ అనే ఉంటాయి, పట్టుకుని చూస్తే తెలుస్తుంది. అలాగే సర్పరూపంలో ఉంటుంది లింగం ఇక్కడ. ఎందుకంటే పంచాక్షరి చేసుకుంటూ ఉంటారు కాబట్టి కలియుగాంతం వరకు స్వామి తద్రూపంలో లింగ రూపంలో ఇక్కడ స్వామి దర్శనమిస్తారు. అందరూ చూస్తుండగా గర్భాలయంలోంచి కలుగులోంచి సర్పరూపంలో సంవత్సరానికి 1-2 పర్యాయములు దేవాలయ ప్రాంగణంలో సర్పం వచ్చి అందరికీ దర్శనమిస్తూ ఉంటారు స్వామి. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం 1-2 పర్యాయాలు వస్తారు. అలాగే గర్భాలయానికి దక్షిణ పక్కన నాగపుట్ట ఉన్నది. అంతే, అందరూ కూడా దేవాలయంలోకి గర్భాలయంలోకి వెళ్ళకూడదు కాబట్టి భక్తులందరూ కూడా దక్షిణ భాగంలో ఉన్నటువంటి నాగపుట్ట వద్ద ఆవు పాలు, చిమ్మిరి ఇత్యాది వస్తువులు భక్తితో సమర్పిస్తూ ఉంటారు స్వామికి. ఆ గర్భాలయానికి నాగపుట్టకి కింద దారి ఉన్నదని చెప్పి ప్రతీతి. స్వామి ఈ క్షేత్రంలో
కొలిచిన వారికి కొంగు బంగారం. అలాగే ఈ క్షేత్రంలో నాగమల్లి వృక్షం అనేటువంటి వృక్షం ఉన్నది. అది కూడా పూర్వకాలం నుంచి ఉన్నది. ఆ వృక్షానికి ముడుపులు కట్టుకుంటారు. వివాహం కాని వారు, సంతానం లేని వారు ముడుపు కట్టుకుని ప్రదక్షిణం చేస్తే తప్పనిసరిగా వచ్చి స్వామిని సేవించిన వారికి సంతానం కలుగుతూ ఉంటారు. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంటుంది. ఇంకా విశేషం ఏంటంటే ఈ క్షేత్రంలో రాహుకేతు కుజ దోషములు ఉన్నవారు ఈ క్షేత్రంలో సర్పదోష నివారణ అనేటువంటి పూజని ఆచరిస్తూ ఉంటారు. అంటే కాలసర్పదోష పూజ. ఎందుకంటే రాహువు యొక్క శిరస్సు, సర్పం యొక్క ముఖం, కేతువు యొక్క మొండెం, సర్పం యొక్క తోక. ఆ రాహుకేతు దోషములు ఉన్నవారు మరియు అంగారక స్వరూపం సుబ్రహ్మణ్యుడు. అటువంటి స్వరూపమైనటువంటి ఈ దోషములు పరిహారం కోసం స్వామిని సేవిస్తే తప్పనిసరిగా దోష పరిహారం అవుతుందని చెప్పి శాస్త్రవచనం. ఈ దేవాలయంలో ఇంకా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణములు జరుగుతూ ఉంటాయి. వివాహం కాని వారు విశేషించి నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉంటారు వందలాదిగా, వేలాదిగా. ఆదివారం నాడు, మంగళవారం నాడు ఈ దేవాలయానికి ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా సుమారు 15,000 మంది, 20,000 మంది ఆదివారం, మంగళవారం నాడు స్వామిని వచ్చి సేవిస్తూ ఉంటారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి కలిగినటువంటి సంతానానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి కేశఖండన, నామకరణ, అన్నప్రాసన, పుట్టుపోగులు కుట్టించడం, అక్షరాభ్యాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మానవ జన్మ లభించినందుకు గాను కృతజ్ఞతగా స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో సుదూర ప్రాంతాల నుండి విచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం దేవాలయంలో నిత్య అన్నదాన పథకం కూడా దేవాలయం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని దేవాలయం వారు కల్పిస్తూ ఉంటారు. ప్రప్రథమంగా పొద్దున 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభించి 6 గంటల నుండి 12:30 వరకు రుద్రాభిషేకములు బ్యాచి జరుగుతూ ఉంటాయి స్వామివారికి. అలాగే సర్పదోష నివారణ పూజలు చేసుకుంటూ ఉంటారు. నిత్య కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు. సంతానార్థులు విశేషించి నాగప్రతిష్ఠ అనేటువంటి కల్పాన్ని కూడా ఈ క్షేత్రంలో, మోపిదేవి క్షేత్రంలో ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి శుభ ఫలితములనిచ్చేటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించి భక్తులందరూ కూడా తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. విశేషించి మాఘమాసంలో, ఇప్పుడు జరిగేటువంటి ఈ మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవములు జరుగుతూ ఉంటాయి. నిన్న రాత్రి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు రాత్రి రథోత్సవం జరుగుతుంది. అలాగే ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు స్వామివారి పుష్కరిణి యందు తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. కావున 50 మంది భక్త మహాశయులు కూడా స్వామివారిని దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షణను పొందవలసిందిగా కోరుతున్నాం. నా పేరు విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ. మోపిదేవి దేవాలయంలో వేద పండితులుగా విధులు నిర్వర్తిస్తున్నాను. హరి ఓం స్వస్తి. థ్యాంక్స్ అండి. ఇక మనం మోపిదేవి ఆలయంలో ఆలయ చరిత్ర గురించి, అక్కడ ముడుపులు కట్టడం గురించి ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రసాదం కూడా చాలా శుభ్రంగా చేస్తున్నారు అన్నమాట. దానికి సంబంధించి వీళ్ళందరూ ఏంటి అంటే ఉచిత సేవ అన్నమాట. నమస్తే అండి. ఎక్కడి నుంచి అయినా వచ్చారంటారు? పక్క ఊర్లు అంటారండి మీవి? ఏ ఊరు నుంచి? పెదకంపవాడు. ఓకే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అంటే ప్రతి రోజునంటారా, వారం ఒక రోజు అంటారా? రథసప్తమని ఈ రోజు వచ్చారు. ఓకే. ఈవినింగ్ రథోత్సవం, ఊరేగింపు కార్యక్రమాలు. మరి ఇప్పుడు మీరు ఏంటిది సేవ ఇదంతా? అంటే ఇప్పుడు ప్రసాదానికి సంబంధించిన కావాలకి స్టిక్కర్లు వేస్తున్నారు అన్నమాట. ఓకే. ఏంటండి? కూరగాయల కోసం వచ్చారు. ఇలా అంటే ఎప్పుడైనా అనుకుని వస్తారా, ఇలా రథసప్తమికేనా వస్తూ ఉంటారు? ఓకే. మీ చుట్టుపక్కల 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు మీరు అందరూ? 50 కిలోమీటర్లు. ఓకే. ఏ ఊరండి? నాగాలంక మండలం. ఓకే. గొల్లలమోత దగ్గర. సరేనండి. ఇవిడేం మాట్లాడలేదు, ఇందాడే మాట్లాడారు ఆవిడ. సరే. ఇవంతా ప్రసాదానికి సంబంధించిన
పంచదార ఓకే శనగ పంచదార ఈ శనగ ఓకే ప్రసాదానికి సంబంధించి మనకు ప్రసాదం దేంతో తయారవుద్ది అంటారండి? పంచదార శనగపిండి పిండి ఆడి దాన్ని ప్రసాదం లడ్డూలు తయారు చేస్తారు. జీడిపప్పు కిస్మిస్ యాలకులు అన్ని దాంట్లో కలుపుతారు. కలిపితే లడ్డు తయారు. ఓకే సరే సరే చూడండి. ఇది వచ్చి పులుసు, ఇది వచ్చి పులుసు అన్న. ఓకే అంటే చింతపండు పులుసు. మరి లడ్డు ఎక్కడండి? ఇది పులిహోర తీసుకున్నారా? ఎప్పటికప్పుడు ఫ్రెష్కి వెళ్ళిపోతూ ఉంటుంది బయట. తయారు చేసినట్టు బయటికి పంపించేస్తాం. ఓకే దాంట్లో కలిపేసి దీంట్లో తయారు చేసేస్తాం రైస్. అవును లడ్డు పైన మాట. అవును ఇది కళాయిలు అన్నాయి. ఓకే ఈయన మేస్త్రి గారు. మేస్త్రి గారు నమస్తే అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారంటారు సార్? 15 సంవత్సరాలు స్వామివారి దగ్గర చేస్తున్నారు అనమాట. ఎలా రెడీ చేస్తారండి? ఓకే ఓకే పొద్దున్న నుంచి ఇదే ప్రాసెస్ ఉంటుంది. 5 గంటల వరకు ఇలా 5 గంటల వరకు ప్రతిరోజు జరుగుతుంది. 10 రోజు జరుగుతుంది. 10 రోజు వచ్చి 5,000 లడ్డు సేల్స్ అయిపోయింది. ఏ రోజు 5,000 లడ్డు ఆ రోజు తయారవుద్ది. అవునండి. లడ్డు ఒకటి కూడా కేటా పెట్టి లడ్డు కేటా పెట్టి వారానికి 1 రోజు వస్తాడు ఇక్కడికి. ఇక్కడ అబ్బాయి ఇక్కడ డ్యూటీ. ఈయన వస్తాడు వారానికి 2 రోజులు. అక్కడ డైలీ అక్కడే సర్వీసు. ఇక్కడికి వచ్చాడు 2 రోజులు ఉండి వెళ్తాడు. మార్పిచ్చారు ఇప్పుడు సార్. అది కావాలని చూడండి మీకే తెలుస్తుంది కదా. చూసానండి వాడపల్లి కూడా ప్రసాదం తీసాను నేను. సార్ అక్కడ ట్రాన్స్ఫర్ ఓకే ఇక్కడ 4 ఏళ్ళు చేశారా సార్? ఇదే టేస్ట్ కావాలని అక్కడ తీసుకెళ్ళి కలరు అది కూడా ఇలా ఉండాలని. మీరు ఒక రోజు వస్తున్నారన్నమాట వారానికి 2 రోజులు. ఇంకా అంతా న్యాచురల్ కదా. అవునవును. వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు. ఇంకా ప్యాకింగ్ అంటే చేసింది ఇది అది చేసింది ఇక్కడ నిలబెడతాం స్టాకు. ఇక్కడ నుంచి సేల్స్ పంపిస్తాం. ఏ రోజు గారు లైట్ ఏమంటారా? ఏ రోజు 5,000 లడ్డు రెడీ 5,000 లడ్డు తయారు చేస్తారు. కింద పంపించేస్తారు. స్టోర్కి పంపించేస్తారు. చూస్తున్నారా? ఓకే సరే థ్యాంక్స్ అండి. అడగగానే చూపించారు. వచ్చారంటారండి? మేము వేములవాడ నుండి వచ్చారు. వేములవాడ అంటే ఎక్కడండి అది? తెలంగాణ నుంచి. అంటే ఇక్కడ గుడి ఎలా తెలిసింది మీకు? అంటే మాకు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచి మోపిదేవి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి మంచి డెవలప్మెంట్ ఉంటుంది, అనుకున్నాయన్నీ జరుగుతాయని ద్వారా మేము వచ్చాము. దేవుణ్ణి మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చారు. అంటే ఇప్పుడు అంటారు ఒక వారం
ఇన్ని వారాలని అంటారా? లేదు, ఇప్పుడే వచ్చారు. ఓకే, సరేనండి. ఓకే, థ్యాంక్ యూ. స్వామివారి దీపారాధన మండపం అంటే అదేవిధంగా ఈరోజు రథసప్తమి కాబట్టి రథం కూడా సాయంత్రం ఊరేగిస్తారనుకుంటాను. ఒకసారి ఇవన్నీ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి రథం కూడా రెడీ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. దేవస్థానం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటారండి? మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటారు? అంటే దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్లో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుని వెళ్ళొచ్చు మాట ఇటు నుంచి. ఓకేనండి. స్టిక్స్ ఇంకేంటంటే ఏమన్నా బుక్స్ దేవుడికి సంబంధించి సాంగ్స్ ఏమైనా దొరుకుతాయా? సాంగ్స్ ఉండవు, బుక్స్ ఉండవు సార్. ఓన్లీ అగరబత్తి, ధూప్ స్టిక్స్, కప్ సాంబ్రాణి, ఆవు పిడకలు, విభూది, గంధం, కుంకుమ. ఓకే, మరి ఇది ఎంట్రన్స్ లో కాకుండా ఎండింగ్ లో ఉంది కదా, మరి కావాల్సిన వాళ్ళు అంటే ఈ ఇంటి దగ్గర వాడుకోవడానికి, అలాగే టెంపుల్లో స్వామివారికి అమ్మవారికి అలంకరించిన పువ్వులు తీసుకుని ఆ పువ్వులు ఎండబెట్టి పొడి చేసి తయారు చేస్తాం, న్యాచురల్ గా, కెమికల్స్ లేకుండా. దేవుడి దగ్గర పువ్వులే అవి. ఓకే, స్మెల్ కూడా బాగుంటాయి మాట. ఏమున్నాయండి ప్రస్తుతం మీ దగ్గర? ఇవా ధూప్ స్టిక్స్? ధూప్ స్టిక్స్ ఇవ్వండి. ఎంత అండి బాక్స్ ఇది? 100 రూపీస్ అండి. ఎన్ని వస్తాయో? 25 వస్తాయి. ఇప్పుడు దేవుడి దగ్గర వాడిన పువ్వులతో చేసినవి అంటారు ఇవి? ఇవి కూడా అంతే. ఎక్కడండి తయారీ ఎక్కడ ఉంటుంది ఇది? ద్వారకా తిరుమల. అంటే ఇవన్నీ అక్కడ పంపుతారా మళ్ళీ? ఓకే, సరేనండి. ఏంటి అంటే గుడి దగ్గర అన్నసంతర్పణ జరుగుతుంది, మరి ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. దానికి ఏమన్నా కారణం ఉంది ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్నసంతర్పణ అక్కడ జరిగింది కదా, ఇప్పుడు ఎక్కడ జరగడానికి కారణం? ఉత్సవాల మూలాన్ని ఇక్కడ పెట్టారు. బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు ఇక్కడ ఉంటుంది అన్నమాట. 2-3 రోజులు ఇక్కడ, తర్వాత ఓకే, పొద్దున్న సాయంత్రం 2 పూటలు ఉంటుంది అంట కదండి వచ్చిన వాళ్ళ భక్తులందరికీ. ఓకే, సరేనా. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.